ఒకవేళ 30 రోజులు బైక్ పుషప్స్లో నిన్ను గోకు ట్రైన్ చేస్తే నీ బాడీ ఎంత మారుతుంది? డే 1 నువ్వు పొజిషన్లోకి వెళ్తావు. హిప్స్ పైకి, తల కిందకి. గోకు వాయిస్ 50 రిప్స్, 10 ఓకే, 20కి షోల్డర్స్ మండిపోతాయి, 30కి చేతులు కంపించడం స్టార్ట్, 40కి శ్వాస భారంగా, 48, 49 కింద పడిపోతావు. గోకు శాంతంగా చూస్తూ, యుద్ధంలో పడిపోతే ఎవరూ లేపడు, నువ్వే లేవాలి. నువ్వు మళ్ళీ లేస్తావు. డే 7 ప్రతిరోజు 100 రిప్స్, మధ్యలో బ్రేక్ లేదు, షోల్డర్స్ ఊపిపోయాయి, కోర్ అగ్నిలాగా గట్టిపడింది. అప్పుడే గోకు గ్రావిటీ డబుల్, బాడీ 2 రెట్లు బరువైనట్టు అనిపిస్తుంది. ప్రతి రిప్ కొండ ఎత్తినట్టే, కానీ ఆగడం లేదు. డే 15 చెమట కళ్ళలోకి పడుతుంది, ప్రపంచం బ్లర్. గోకు అరుస్తాడు, నొప్పిని నీ ఆయుధంగా మార్చుకో. నీ పోస్టర్ మారింది, షోల్డర్స్ రౌండ్ మరియు స్ట్రాంగ్, అప్పర్ చెస్ట్ షార్ప్. డే 21 ఇప్పుడు బాడీ కాదు, మైండ్ టెస్ట్. 120 రిప్స్, నో రెస్ట్. నిన్ను ఎవరూ ఆపటం లేదు, నువ్వే నిన్ను ఆపుకుంటున్నావు. లాస్ట్ 10 రిప్స్, అరుస్తూ పూర్తి చేస్తావు. డే 30 ఫైనల్ టెస్ట్. ఇక్కడ కౌంట్ లేదు, నంబర్స్ లేవు. నేను ఆపు అని చెప్పే వరకు ఆగకూడదు. నువ్వు చేస్తూనే ఉంటావు. అచానక్ నీ బ్యాలెన్స్ పర్ఫెక్ట్, కోర్ స్టీల్లా గట్టిగా. చివరికి గోకు స్టాప్. నువ్వు నేలపై కూర్చుంటావు, ఊపిరి బాగా పీలుస్తూ. మొదటిసారి గోకు